జై సీతారాం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా మిలిందా ఫ్రెంచ్ గేట్స్ ను పేర్కొన్నది. ఆ దంపతులకు యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇంకా ఫ్రెంచ్ లీజియన్ ఆఫ్ ఆనర్ అవార్డులు లభించాయి. ముత్యాల లాంటి ఇద్దరు ఆడపిల్లలకు, రతన లాంటి ఒక మగపిల్లాడికి జన్మనిచ్చారు. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. బిలియన్ల డాలర్ల ఆస్తులు ఉన్నా తమ సంతానానికి ఒక్కొక్కరికి $10 మిలియన్ మాత్రమే వారసత్వ ఆస్తులుగా అందిస్తామని, వాళ్లు తమకు తాముగా అభివృద్ధి చెందాలనేది తమ ఆకాంక్ష అని ప్రకటించారు. అంతటి మహోన్నత వ్యక్తిత్వాలున్న దంపతులు 7 సంవత్సరాల సహజీవనం, 27 సంవత్సరాల వైవాహిక జీవితం వెరసి 34 సంవత్సరాల కాపురం అనంతరం 2021లో విడాకులు తీసుకున్నారు. అంత సుదీర్ఘమైన వైవాహిక జీవితం మన దేశంలో అయితే సర్వసాధారణమే, కానీ ఆ దేశంలో మాత్రం ఒక అద్భుతమే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఆ అద్భుతం గురించి కాదు, వాళ్ళు విడాకులు తీసుకున్న కారణం గురించి. ఆ కారణం ఒక అద్భుతం, అభిలషణీయం, ఆదర్శనీయం. ఆ ఆదర్శ మహిళామణి మిలిందా గేట్స్ తన భర్త బిల్ గేట్స్ నుండి విడాకులు తీసుకోవడానికి ఉన్న కారణాలలో ఒకటి, 2013లో ఒక దాతృత్వ కార్యక్రమం కోసం బిల్ గేట్స్ దంపతులు జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తిని కలిశారు. జెఫ్రీ ఎప్స్టీన్ ప్రవర్తన తనకు నచ్చలేదని, అతనితో స్నేహ సంబంధాలు వద్దని భర్తకు చెప్పింది మెలిందా. కానీ బిల్ గేట్స్ భార్య మాటను పెడచెవిని పెట్టి జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలను కొనసాగించాడు. వృత్తిపరంగా ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జూలైలో అరెస్ట్ అయ్యాడు. కోర్టులో విచారణ జరుగుతూ ఉండగానే అదే ఏడాది జైలులోనే మృతి చెందాడు. అంతేకాకుండా తన భర్తకు మైక్రోసాఫ్ట్లోని మరో ఉద్యోగినితో కూడా సంబంధం కలిగి ఉండడం విడాకులకు మరొక కారణం అని చెబుతారు. 2019లో మెలిందా గేట్స్ భర్తతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నది. భర్త ఎంత వారించినా వినలేదు. చివరికి 2021లో వారు విడిపోయారు. విడాకుల అనంతరం బిల్ గేట్స్ కనీసం $6.3 బిలియన్ విలువైన షేర్లను ఆమెకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మరో $12.5 బిలియన్ దాతృత్వ కార్యక్రమాల కోసం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. కలిసి ఉంటే మొత్తం దాదాపు $150 బిలియన్ సంపదకు తానే యజమానిగా మిగిలేది మిలిందా బిల్ గేట్స్. అంటే అంత సంపదను గడ్డిపోసగా వదిలేసింది, తృణీకరించింది మిలిందా ఫ్రెంచ్ గేట్స్. అది ఆమె ఆదర్శం. జై హింద్, జై సీతారాం.